వెల్కమ్ టు అవర్ వాయిస్. నేను జర్నలిస్ట్ నవత. జనవరి 22న అయోధ్యలో శ్రీరాముడి ప్రాణప్రతిష్ఠ కార్యక్రమాన్ని ప్రపంచం మొత్తం పండుగలా జరుపుకుంది. కానీ భారతదేశంలో అదే రోజు తలపెట్టిన రామ శోభయాత్రల మీద, ఇతర ఉత్సవాల మీద 15 చోట్ల దాడులు జరిగాయి. అందులో ముంబై నగరంలోని మీరా రోడ్ ఘటనను మరీ తీవ్రంగా పరిగణించవలసింది. మహారాష్ట్ర, గుజరాత్, ఉత్తరప్రదేశ్, బీహార్, కర్ణాటక, జార్ఖండ్, పశ్చిమ బెంగాల్లో ఈ దారుణాలు జరిగాయి. ప్రాణప్రతిష్ఠ కార్యక్రమానికి రావాల్సిందిగా కోరితే సగౌరవంగా తిరస్కరించింది కాంగ్రెస్. జై శ్రీరామ్ నినాదం కడుపు నింపుతుందా? 24 గంటలు భారతమాత భారతమాత అవే నినాదాలేమిటి అంటూ రాహుల్ గాంధీ, మోదీ, యోగి పాలనల తర్వాత అయోధ్య మళ్ళీ మాది అంటారు కొందరు ముస్లిం మతోన్మాదులు. మార్చి 17న ముంబై శివాజీ పార్కులో జరిగిన కాంగ్రెస్ సమావేశంలో ఆ పార్టీ ముఖ్య నేత రాహుల్ గాంధీ అన్న మాటను ఇక్కడ ఒక్కసారి మనం గుర్తు చేసుకోవాల్సిన అవసరం ఉంది. హిందూయిజంలో ఒక మాట ఉంది, శక్తి అని. మనం ఆ శక్తికి వ్యతిరేకంగా పోరాడదాం. మోదీ మీద పోరాటం అంటే అది వ్యక్తిగతం కాదు. ఆయన ఒక శక్తి కోసం పనిచేస్తున్నారు. ఆ శక్తికి మోదీ ఒక ముసుగు అని ప్రకటించారు రాహుల్. కాంగ్రెస్ నేత చేసిన ఈ వ్యాఖ్యలనే ప్రధాని మోదీ తెలంగాణలోని జగిత్యాల సభలో దుయ్యబట్టారు. నిరుడు సెప్టెంబర్లో డీఎంకే నాయకుడు ఉదయనిధి స్టాలిన్ హిందూ ధర్మాన్ని డెంగ్యూతో పోల్చాడు. దానిని నిర్మూలించడమే పరిష్కారం అన్నాడు. ఈ మార్చి ఆరంభంలో అదే పార్టీ నాయకుడు ఏ రాజా భరత్ ఒక దేశం కాదన్నాడు. రాముడు మనకు శత్రువు అన్నాడు. శ్రీరాముడినే కాదు, భరతమాతకి జై వంటి నినాదాలని తమిళనాడు ఏనాడు అంగీకరించదు అన్నాడు. ఇక పశ్చిమ బెంగాల్లోని సందేశ్ కలి అనే ప్రదేశంలో దళిత వర్గాలకు చెందిన అనేక మంది హిందూ అమ్మాయిలను షేక్ షాజహాన్ అనేవాడు చెరబడితే ఈ దేశంలో ఒక్క మానవ హక్కుల సంఘం నోరెత్తలేదు. ఒక్క హక్కుల కార్యకర్త అక్కడికి వెళ్ళలేదు. 370 అధికారాన్ని రద్దు చేయడాన్ని వ్యతిరేకించిన నాయకులు సెక్యులరిస్టులు ఎలా అవుతారు? ఎందుకు అవుతారు? అసదుద్దీన్ ఓవైసీ సెక్యులరిజం అంటే ముస్లిం భారత్ని తయారు చేయడమేనని ఓవైసీ సోదరుల నిశ్చిత అభిప్రాయం. ఆ అధికరణం ఉన్నంతకాలం కాశ్మీర్లో ఏం జరిగిందో అందరికీ తెలుసు. దానిని అడ్డం పెట్టుకుని అడ్డంగా బలిసిన ముస్లిం ఛాందసవాదం, ఉగ్రవాదం కాశ్మీర్ పండితులను అక్కడి నుంచి ఏ ఉద్దేశంతో తరిమివేశారో, ఆ సందర్భాన్ని ఎలాంటి నినాదాలు ఇచ్చాయో, అక్కడి గోడల నిండా ఏం రాశాయో మనందరికీ తెలుసు. ఇక కర్ణాటకలో తాము అధికారంలోకి వస్తే అంతకు ముందు ఉన్న బీజేపీ ప్రవేశపెట్టిన మతాతీకరణ నిరోధక చట్టాన్ని రద్దు చేస్తామని చెప్పింది కాంగ్రెస్. హిజాబ్ మళ్లీ తెస్తామన్నారు. యథేచ్ఛగా గోవధ చేసుకోవస్తుందని అన్నారు. వాళ్ళ దృష్టిలో ఇవన్నీ సెక్యులరిజానికి గీటురాలు. ₹1 కోటి ఆదాయం దాటిన హిందూ దేవాలయాల మీద పన్ను విధించడానికి బిల్లును ప్రవేశపెట్టారు. ఇక ఈ బిల్లును శాసనమండలి నిరాకరించింది కాబట్టి ఆగిపోయింది. ఇలాంటి పన్ను ఇతర మతాల ప్రార్థనా మందిరాల మీద కూడా విధించగలరా అంటూ ఆ రాష్ట్ర గవర్నర్ కూడా నిలదీశారు. భంగపడినా మళ్ళీ తీసుకొస్తామని శపథం చేసింది కర్ణాటక కాంగ్రెస్. బెంగుళూరు మహానగరంలో ఐటీ హబ్లో అజాన్ సమయంలో తన దుకాణంలో హనుమాన్ చాలీసా వింటున్నందుకు ముస్లిం గుండాలు వచ్చి హిందూ యువకుడి మీద దాడి చేశారు. ఆంజనేయ స్వామి బొమ్మతో ఉన్న జెండాను ఎగరవేస్తే పోలీసులు వచ్చి దింపేశారు. అలనాటి బీజేపీ అధికార ప్రతినిధి నుపూర్ శర్మ వ్యాఖ్యలతో ఉన్న ఒక్క మెసేజ్ సామాజిక మాధ్యమాలలో మరొకరికి పంపినందుకు ఉదయపూర్లో 2 ముస్లిం మతోన్మాదులు ఒక దర్జీ గొంతు కోశారు. గోద్రా అల్లర్ల గురించి ప్రపంచమంతా చాటి వచ్చే వాళ్ళు అసలు రగడకు దారి తీసిన కారణాలను మాత్రం దాచిపెడుతున్నారు. అయోధ్య నుంచి వస్తున్న కరసేవకులకు గోద్రా వద్ద సజీవ దహనం చేశారు. తరువాత మాత్రమే బాధితుల తరపు సమాజం భగ్గుమంది. ఇలా చెప్పుకుంటూ వెళితే కొల్లేరు చాంతాడు కూడా నివ్వెరపోతుంది. అక్షరాల వందల దుర్ఘటనలు జరిగాయి. ఆ ఘటనలన్నిటినీ మైనారిటీలుగా హోదాను అనుభవిస్తున్న మతాలలో కొందరు హిందువులను ద్వితీయ శ్రేణి పౌరులుగా మాత్రమే పరిగణిస్తున్నారు. తాము ఏం వ్యాఖ్యానించినా ప్రశ్నించే పని పెట్టుకోవద్దని హెచ్చరిస్తున్నారు. ఇలాంటి ధోరణి ప్రబలడానికి కారణం సెక్యులరిజం పేరుతో సాగుతున్న ఒక విధ్వంసం. మైనారిటీ ప్రజల మతోన్మాదం కంటే మెజారిటీ మతాల మతోన్మాదం ప్రమాదం అనే అత్యంత నీచమైన వాదన. సెక్యులరిజం అంటే కాంగ్రెస్, కమ్యూనిస్టులు చాలా ప్రాంతీయ పార్టీలకు ఓట్లు తెచ్చిపెట్టే సూత్రం, అధికారం అప్పగించే మార్గం. కానీ సెక్యులరిజం అది తెచ్చిపెడుతున్న పరిణామాలు భారతదేశాన్ని ఒక ప్రమాదపు అంచున నెట్టివేడబడుతున్నాయనే పచ్చి నిజం. అందుకే హిందువును మేల్కొల్పక తప్పదు. ఇప్పుడు మేల్కొలవాల్సిన అవసరం నుంచి హిందువులు తప్పించుకోవడం సాధ్యం కాదని చెప్పినా తక్కువే అవుతుంది. హిందూ సమాజంలో వస్తున్న ఈ మార్పు భారత రాజకీయాలను నిర్దేశించడం అనివార్యమే. ఆగస్టు 15, 1947న మత ప్రాతిపదికన భారత్ 2 ముక్కలైంది. చరిత్ర గమనంలో హిందూ సమాజం ఎదుర్కొంటున్న నష్టాలకు అది పరాకాష్ట. మత ప్రమేయం లేని హిందూ ఆధిక్యం ఉన్న భారతదేశంలోనే కాదు, ముస్లిం రిపబ్లిక్గా ప్రకటించుకున్న పాకిస్తాన్లో హిందువులే నష్టపోవడం, వంచనకు గురి కావడం ఒక వైచిత్రి. ఇలా చారిత్రక శాపగ్రస్తులుగా మిగిలిపోయిన బయటి హిందువులకు న్యాయం చేయాలన్న చిన్న ప్రయత్నానికి కూడా ఇవాల్టి భారతదేశంలో ప్రతికూలత ఎదురవుతుంది. పౌరసత్వ సవరణ చట్ట
పూర్వపరాలు అందుకు సంబంధించినవే. పాకిస్తాన్, బంగ్లాదేశ్, ఆఫ్ఘనిస్తాన్లలో మత వివక్ష ఎదుర్కొంటున్న పిడికేడు హిందువులకు మరొక 5 మైనారిటీ మతాల వారికి ప్రస్తుత భారత ప్రభుత్వం ఆశ్రయం ఇవ్వదలిచింది. ఈ ఆలోచనలు ఈ ఒక్క ప్రభుత్వానికి కూడా కాదు, గాంధీ, నెహ్రూల కాలం నుంచి ఉంది. అయోధ్య రాముడు పుట్టిన పుణ్యక్షేత్రమని హిందువుల ప్రగాఢ విశ్వాసం. మధుర కృష్ణ భగవానుడి నడయాడిన స్థలం. కాశీ పరమ పవిత్ర స్థలం. ఈ 3 ముస్లింలు వదులుకొని సహృదయత చాటుకోవాలని కోరింది హిందూ సమాజం. కానీ ముస్లిం సమాజం అందుకు సిద్ధపడటం లేదు. నిజానికి ఆ వర్గానికి, హిందూ సమాజానికి వ్యతిరేకంగా నిలిపి ఉంచుతుంది సెక్యులరిస్టులు, ఉదారవాదులే. అయోధ్య వివాదం మీద సుప్రీంకోర్టు ఇచ్చిన తుది తీర్పు ఈ విషయాన్ని ప్రతిబింబిస్తోంది కూడా. చరిత్రకారులు చేసిన దగాను కూడా ఆ తీర్పులో అత్యున్నత న్యాయస్థానం అభిశంసిస్తుంది. అయోధ్య, మధుర, కాశీ, భోజశాల వరుసగా హిందూ ఆనవాలతో బయటపడుతున్నాయి. అయినా ప్రతి మసీదులో శివలింగాలను వెతికే ప్రయత్నం వద్దని ఆర్ఎస్ఎస్ సంచాలక్ పెద్ద మనసుతో ప్రకటించారు. దీనికి కూడా ముస్లిం సమాజం నుంచి సరైన స్పందన రాలేదు. ఇదే క్రమంలో మరొక వాదన కూడా ఇటీవల బడపడుతుంది. ముస్లిం దురాక్రమణదారులు ఈ దేశంలో దాదాపు 30 నుంచి 40 వేల ఆలయాలను ధ్వంసం చేశారు, మసీదులుగా మార్చారు. వాటన్నిటినీ న్యాయ పోరాటంతో తిరిగి తీసుకోవాలన్న నినాదంతో ఒక వర్గం ఇప్పుడు బలపడుతుంది. ఇదంతా గడిచిన 4 దశాబ్దాలుగా భారతీయ సమాజం చూస్తున్న పరిణామం. ఈ పరిణామంతోనే భారత రాజకీయాలు కని విని ఎరుగని ఒక పెద్ద మలుపు దగ్గరికి వెళ్ళాయి. 2014-2019 లోక్సభ ఎన్నికలు ఆ విషయాన్ని రుజువు చేశాయి. దేశ రాజకీయ దృక్పథంతో దృశ్యంలో ఒక విభజన రేఖ అవతరించింది. ఎప్పుడో హిందూ మహాసభ, భారతీయ జనసంఘ్ల కాలం నాటి హిందుత్వ రాజకీయాలు అనే భావన తెరపైకి వచ్చి నిలిచింది. స్థూలంగా చెప్పాలంటే ఒకవైపు హిందుత్వ రాజకీయాలు, మరోవైపు హిందూయేతర రాజకీయాలు. హిందుత్వ రాజకీయాలు అన్న పేరును నిజానికి హిందుత్వ రాజకీయ శిబిరం ప్రకటించుకోలేదు. ఈ పేరును ప్రాచుర్యంలోకి తెచ్చింది హిందూయేతర రాజకీయ శిబిరమే. అయినా హిందుత్వ రాజకీయాల పేరుతో ఇవాళ కని విని ఎరుగని రీతిలో దాడి జరుగుతోంది. హిందూ వ్యతిరేక విమర్శ ఇంత తీవ్ర స్థాయిలో మునుపెన్నడూ లేదు. అయితే ఒకటి నిజం, హిందూ శిబిరం ధ్యేయం హిందూ సమాజ హక్కులు, వారి ఆత్మగౌరవం. హిందూయేతర రాజకీయ శిబిరానికి ఆయు పట్టు మాత్రం ఓటు బ్యాంకు రాజకీయాలే. ఇక్కడ చాలా మంది మేధావులు, ఒక వర్గం మీడియా, ఉదారవాదులు, సెక్యులరిస్టులు కలిసికట్టుగా విస్మరించిన అంశం 6 దశాబ్దాలుగా హిందూ వ్యతిరేక శిబిరం లేదా ముస్లిం ఓటు బ్యాంకు స్పష్టంగా అవతరించినప్పుడు, దాని ఫలితాలు సుస్పష్టంగా కనిపిస్తున్నప్పుడు హిందూ సమాజం ఎంతకాలం మౌనంగా ఉండగలదు? ఒక ఓటు బ్యాంకుగా అవతరించకుండా మౌన ప్రేక్షక పాత్రకు అది పరిమితం కావాలని ఎవరైనా ఎలా అనుకోగలరు? నిజానికి దీనిని హిందూ ఓటు బ్యాంక్ అనడం కంటే భారతీయ ఓటు బ్యాంక్ అనాలి. అంటే భారతీయతకు సానుకూలమైన ఓటు. ఇలాంటి ఓటర్లలో హిందువులు కూడా భాగం. ఈనాడు భారతీయతను గౌరవిస్తూ హిందూయేతరులు దేశంలో పెద్ద సంఖ్యలోనే ఉన్నారు. ఇక సెక్యులరిజం చాటున భారత సార్వభౌమాధికారాన్ని జరుగుతున్న చేటు, నిజానికి వెన్నుపోటు హిందూయేతర రాజకీయ శిబిరం వైఖరి పుణ్యమే. ప్రస్తుతం దేశాన్ని ఏలుతున్న బీజేపీ హిందువుల పార్టీ అని ఈ శిబిరం విమర్శిస్తూ ఉంటుంది. బీజేపీ నిజంగా హిందువుల పార్టీ అయితే ఎన్నికలలో ఓడించి సెక్యులర్ ప్రభుత్వం స్థాపించవచ్చు కదా, అది జరగడం లేదు. తాము సెక్యులరిస్టులమని, సమన్యాయం, పురోభివృద్ధి ధ్యేయంగా ఉన్నవారమని ఈ శిబిరం చెప్పుకుంటూ ఉంటుంది. ఇది వాగడంబరమని చెప్పడానికి ఎన్నో ఉదాహరణలు చూపించవచ్చు. భారత పార్లమెంటు మీద దాడి చేసిన వారిని, భారత ఆర్థిక రాజధానిలో రక్తపాతం సృష్టించిన వారిని జేఎన్యూ వంటి విశ్వవిద్యాలయాల్లో ఆకాశానికి ఎత్తుతూ ఉంటే సెక్యులరిస్టులు ఎందుకు మౌనం దాలుస్తున్నారో అర్థం కాదు. జేఎన్యూ భారత వ్యతిరేకతను ఖండించినా అది బీజేపీకి లబ్ధి చేకూరుస్తుందని ఈ దేశంలో సెక్యులరిస్టులు నమ్ముతున్నట్లు కనిపిస్తోంది. భారత్ని ముక్కలు ముక్కలు చేస్తామని అక్కడి విద్యార్థులు, పరిశోధకుల పేరుతో చలామణి అవుతున్న మతోన్మాదులు, ఉగ్రవాదుల మాటలను సెక్యులరిస్టులు ఏనాడూ ఖండించలేదు. పేదరికం కారణంగా ఇస్లాం ఫండమెంటలిజం విస్తరించిన మొదటి వీరు వాదించారు. అది శుద్ధ తప్పని తేలింది. అలీగఢ్ ముస్లిం విశ్వవిద్యాలయం నుంచి, జమియా మిలియా నుంచి పరిశోధక విద్యార్థులు కాశ్మీర్ ఉగ్రవాదంలోకి దిగారు. దీంతో మాట మారింది. మొత్తం ముస్లిం సమాజాన్ని అవమానించడం సరికాదని నినాదం పట్టుకొచ్చారు. పుల్వామాలో ఉగ్రమ దాడులు చేస్తే మొత్తం పాకిస్తాన్ను నిందించడం ఏంటని వాదన ఇలాంటిదే. కానీ హిందూ ఉగ్రవాదం అంటూ కాంగ్రెస్ ఒక మాటను తీసుకొస్తోంది. మతం అంటే ఏనాడు తీవ్రంగా పరిగణించని మెజారిటీ సమాజాన్ని అలా అవమానించడం ఈ శిబిరం చేస్తున్న పెద్ద తప్పిదం. ఇవాళ భారతీయ జనతా పార్టీ మీద అక్కసుతో భారతీయులను కూడా ఆ శిబిరం విమర్శించడం సర్వసాధారణంగా మారిపోయింది. భారతీయ జనతా పార్టీ రాజకీయంగా విమర్శించే హక్కు ఆ శిబిరానికి ఉంది. బీజేపీ ప్రభుత్వ విధానాన్ని ఖండించే హక్కు కూడా ఉంది. కానీ బీజేపీని లక్ష్యంగా చేసుకొని ఆ పేరుతో భారతీయతను విమర్శించే అధికారం లేదు.
ఇలాంటి ధోరణిలోని ఔన్నత్యాన్ని గుర్తించడం మొదలు కావడంతోనే హిందూ రాజకీయ ఐక్యతకు తదనానుగుణంగా హిందూ ఓటు బ్యాంకు రాజకీయాలకు సోపానాలు పడినాయని గుర్తించవలసి ఉంటుంది. హిందూయిజంలోని శక్తిని మేం ఎదుర్కొంటామని రాహుల్ అనడం వెనుక, అయోధ్యలో ప్రాణప్రతిష్ఠ కార్యక్రమానికి హాజరు కాబోమని చెప్పడం వెనుక హిందూ దేవాలయాల మీద పన్ను విధించే ఆలోచన అయిన హిందూ వ్యతిరేకమే. ఎవరైనా కాంగ్రెస్ వాడు నీ దగ్గరికి వచ్చి వాళ్లకు ఓటు వేయమని అడిగితే ఒకటే విషయం అడుగు అని చెప్తోంది. రామ మందిర వివాదంలో వ్యతిరేకంగా వాదించడానికి 24 మంది న్యాయవాదుల్ని ఎందుకు నియమించారు అని ప్రముఖ బాలీవుడ్ నటుడు నానా పటేకర్ ఈ ప్రశ్న వేశారు. అవును, హిందూ సమాజం ఇప్పుడు ప్రశ్నిస్తోంది, నిలదీస్తోంది. నిజమే, ఈ అంశం గురించి ప్రస్తావించమని పటేకర్ కోరుతున్నారు. కానీ ఒక్క కాంగ్రెస్ నేతనే కాదు, ప్రతి సెక్యులర్ పార్టీ నేతకు ఆ ప్రశ్న వేయాలి. ఈ దేశంలో తమకు హక్కులు ఉన్నాయని హిందువులు గుర్తించాలి, లేకపోతే సాధించేందుకు ఇకనైనా నడుం కట్టాలి. హిందువులకు హక్కులు ఉన్నాయని, వాటిని కాపాడతామని ఎన్నికల బరిలోని అన్ని పార్టీలు నాయకుల చేత ప్రతిజ్ఞ చేయించాలి. ముస్లింలకు ప్రపంచంలో చాలా దేశాలు ఉన్నాయి, కొన్ని కొత్త దేశాలను కూడా వాళ్ళు సృష్టించుకునే పనిలో ఉన్నారు. క్రైస్తవులకు కూడా ఎన్నో దేశాలున్నాయి, కానీ హిందువులకు మాత్రం భారతదేశం ఒక్కటే. ఇది ఎప్పటికీ గుర్తుంచుకోవాల్సిన సత్యం. ప్రపంచంలోని ఏ హిందువుకైనా ఇదే జన్మభూమి. ఇక ఇక్కడే పుట్టి ఇక్కడే పెరిగిన వారి సంగతి సరే. కాబట్టి భారతదేశాన్ని, భారతీయ భావనను పరిరక్షించుకోవాల్సిన బాధ్యత ప్రధానంగా హిందువుల మీదే ఉంది. అందుకు వారు కలిసికట్టుగా సాగాలి. అందుకు అవసరమైన రాజకీయ చింతను అనుసరించాలి. శుష్క సిద్ధాంతాలని, ఇతర ప్రలోభాలని దూరంగా ఉంచాలి. సంఘీయ కలియుగంలో ఐక్యతను కలిగిన ఉండడమే ఒక శక్తిగా భావించాలి. హిందూ వ్యతిరేక ధ్యేయంగా పనిచేస్తున్న వారిలో మార్పు తీసుకురావాలి. చరిత్రలో హిందువులు ఎన్నో దారుణమైన పరిణామాలు చూశారో, ఎన్నో చేదు జ్ఞాపకాలు మింగారో మన చరిత్రకారులు కాకపోయినా విల్యూరన్ వంటి పాశ్చాత్య చరిత్రకారులు చక్కగా చెప్పారు. ఈ ఘర్షణలో హిందూ సమాజం కూనరిల్లిపోయింది. కానీ ఇక్కడి చరిత్రకారులు మాత్రం ఆ ఘర్షణను, హిందూ సమాజం పడిన అవమానాలను చరిత్ర పుటలలో చేర్చడానికి నిరాకరించారు. అందుకు వారు చెప్తున్న కారణం, ఆ ఘర్షణలకు, రక్తపాతాన్ని విద్యార్థులకు వెల్లడిస్తే మత సామరస్యం దెబ్బతింటుంది అని. అంటే హిందువుల అవమానాలు, దురాక్రమణాలను ఎదిరించిన భారతీయుల సాహసాలు అన్నీ మరుగున పడిపోయి ఉండాల్సిందేనా? చరిత్ర అంతా హిందువులు, ముస్లింలు అయోధ్యతోనే ఉన్నారని బొంకాల? వాస్తవ చరిత్ర అదే అయితే అదే రాయొచ్చు, కానీ కాదు. అయోధ్య, కాశీ, మధురలలో బయటపడిన శిథిరాలు అందుకు సాక్ష్యం చెబుతున్నాయి. స్వతంత్రం వచ్చిన తర్వాత కూడా ప్రధాని, విద్యామంత్రి వంటి వారు హిందువులు అణిగి మణిగి ఉండవలసిన వర్గంగానే పరిగణించారు. హిందూ జీవన విధానం పలుచపడిపోవాలన్న ప్రయత్నమే ఎక్కువగా కనిపించింది. భారతదేశంలో తమిళ ప్రాంతానికి లేని మద్రాసి ప్రెసిడెన్సీకి ఎంతో ప్రత్యేకత ఉంది. కానీ అక్కడ స్వతంత్రానికి ముందు జస్టిస్ పార్టీ పేరుతో సాగిన వేర్పాటు ధోరణులు స్వతంత్ర భారతదేశంలో కూడా కొనసాగాయి. అవే ద్రవిడ రాజకీయాలు. రాముడి విగ్రహంతో సాగుతున్న ఊరేగింపుల మీద చెప్పులు విసిరిన ఘనత అక్కడ ద్రవిడ ఉద్యమానిది. దాని అధినాయకుడు రామస్వామి నాయకర్ వ్యాఖ్యలు, విధానాలు వికారం కలిగిస్తాయి. ఇప్పటికీ ఆ నీచత్వాన్ని తలకెత్తుకు మోస్తుంది డిఎంకే. రామస్వామి నాయకర్ ఆనాడు చేసిన వేర్పాటువాదు రాజకీయాలను కూడా డిఎంకే సాగదీయాలని చూస్తుంది. రాముడు దక్షిణ భారతదేశానికి చెందినవాడు కాదు అనడం, హిందీ వ్యతిరేకత, ఆఖరికి 2024 లోక్సభ ఎన్నికల సందర్భంగా ఆ పార్టీ విడుదల చేసిన మేనిఫెస్టోలోని అంశాలు అన్నీ కూడా దేశ వ్యతిరేకతను ప్రబోధించేవే. అసలు సనాతన ధర్మాన్ని దేశం నుంచి నిర్మూలించడమే తక్షణ కర్తవ్యమని ఆ పార్టీ ఇటీవల పిలుపునిచ్చింది. ఆర్యులు, ద్రవిడులు అన్న శుష్క సిద్ధాంతాన్ని అడ్డం పెట్టుకుని భారతదేశాన్ని మరొక విభజనకు గురి చేయాలని ఉత్తర భారతదేశం, దక్షిణ భారతం కూడా కుట్రలు సాగాయి. తెల్లగా ఉండేవారంతా ఆర్యులట, నల్లగా ఉండేవారంట ద్రావిడులట. ఆర్యులు ఇక్కడికి వచ్చి మూలవాసులకు తరిమేశారట. సోమనాథ ఆలయాన్ని పునరుద్ధరించారు. ఆ ఆలయం ప్రాణప్రతిష్ఠ కార్యక్రమానికి ప్రథమ రాష్ట్రపతి బాబు రాజేంద్ర ప్రసాద్ హాజరు కాయారు. ఆయన వెళ్లకుండా అడ్డుకోవడానికి నెహ్రూ చేయని ప్రయత్నమూ లేదు. అయినా రాజేంద్ర ప్రసాద్ హాజరయ్యారు. ఈ విభేదాలు ఆ పెద్దలిద్దరి మధ్య చిరకాలం కొనసాగాయి. హిందుత్వం పేరుతో ఒక పుస్తకం రాసినందుకు, హిందూ మహాసభకు నాయకత్వం వహించినందుకు వినాయక్ దామోదర్ సావర్కర్ ఈనాటికి కాంగ్రెస్ కమ్యూనిస్టులు ఉదారవాదుల పరమ నీచంగా చిత్రిస్తూ ఉంటారు. ఆ పేరుతో సావర్కర్ దేశ స్వతంత్రం కోసం చేసిన నిరుపమాన త్యాగాలను మరుగుపరిచే యత్నం చేస్తున్నారు. మణిశంకర్ అయ్యర్ అనే రాజకీయ దళారి కూడా సావర్కర్ ను విమర్శించడమే ఈ దేశంలో వింత. కానీ గతంలో ఆ పార్టీ నాయకులు ఇందిరాగాంధీ సావర్కర్ త్యాగాన్ని శ్లాఘించి నాణెం విడుదల చేశారు. అయినా ఇప్పుడు ఆయనను దూషిస్తే సెక్యులర్ వీరులంతా దండిగా పడతాయి. కాబట్టి పరమ నీచంగా కాంగ్రెస్ పార్టీ నాయకులు నిందలు వేస్తుంటారు. ఇందులో అగ్రతాంబూలం రాహుల్ గాంధీకి కూడా ఉంది. గాంధీజీ హత్యలో సావర్కర్ని ఇరికించడం, ఆర్ఎస్ఎస్ ను నిషేధించడం రెండు కూడా హిందుత్వం కోసం నుంచి చూడవలసిందే. అందులో ఆర్ఎస్ఎస్ 2 సార్లు నిషేధించారు. అయ్యప్ప దేవాలయంలోకి మహిళలను
అనుమతించాలంటూ కొందరు మహిళలు సుప్రీంకోర్టుకు వెళ్లారు. ఇది పూర్తిగా హిందువుల మనోభావాలకు సంబంధించిన అంశమే అయినా న్యాయస్థానం వారికి అనుకూలంగా తీర్పునిచ్చింది. దీనిని అడ్డుకోవాలని మహిళలు తీవ్ర ప్రయత్నమూ చేశారు. కేరళ సిపిఎం ప్రభుత్వ పోలీసుల చేతిలో దారుణ హింసకు గురయ్యారు. ఇంతకీ అయ్యప్ప ఆలయంలోకి వెళ్లడానికి స్త్రీలను అనుమతించాలని కోరుతూ కోర్టుకు వెళ్లిన మహిళలు ఎవరో ఆ దేవాలయం ప్రత్యేకత గురించి, అక్కడి సాంప్రదాయాల గురించి తెలిసిన వారే కాదు. హిందూ ధర్మం మీద కక్ష కట్టిన ఎన్జిఓల తరపున పనిచేసేవారు మాత్రమే. వీరినే ఆనాడు చాలా మంది ఒక ప్రశ్న అడిగారు. హిందూ ధర్మంలో మహిళలకు ప్రవేశించే ఆలయాలు 1-2 మాత్రమే, కానీ అసలు ఈ భూమి మీద ఉన్న ఏ మసీదులోనూ స్త్రీలకు ప్రార్థనా అవకాశం ఎందుకు లేదు? వేరే స్త్రీలు కాదు, ఆ మతంలోని స్త్రీలకే ప్రవేశం ఎందుకు లేదు? ఆ విషయం గురించి మీకు ఎందుకు పట్టదు? దీనికి ఇప్పటికీ సమాధానం లేదు. అయ్యప్ప ఆలయంలోని మహిళలను అనుమతించాలని పట్టుబట్టిన మహిళామణులు జ్ఞానవాపి కట్టడంలో శృంగార గౌరీ పూజల కోసం కొందరు మహిళలే కోర్టుకు వెళితే మాత్రం వారికి మద్దతుగా ఒక్క మాట కూడా మాట్లాడలేదు. ఇక కర్ణాటక ప్రభుత్వం కొన్నేళ్ల క్రితం మైసూరు నవాబు టిప్పు సుల్తాన్ జయంతి వేడుకలు ఆరంభించింది. టిప్పు చరిత్ర మత వివక్షతతో మలినమైంది. అతడు మేల్కోట అనే గ్రామంలో ప్రవేశించి ఒకే రోజున వేలాది మంది శ్రీ వైష్ణవులను హత్య చేశాడు. కానీ ఒక మొండి పట్టుదలతో కాంగ్రెస్ ప్రభుత్వం అతడి జయంతి వేడుకలను నిర్వహిస్తోంది. హిందూ దేవీ దేవతల మీద అవాకులు చెవాకులు పేలే వాళ్ళ సంఖ్య తక్కువేమీ కాదు. ఇందుకు తాజా ఉదాహరణ ఒక ప్రొఫెసర్ సీతమ్మను రాముడి విఫనిలో పెట్టి అమ్మేశాడని సోషల్ మీడియాలో పోస్ట్ పెట్టాడు. అయోధ్యలో ప్రాణ ప్రతిష్ఠ కార్యక్రమం జరిగిన తర్వాత, దేశమంతటా ఒక చైతన్యం వెల్లివిరిసిన తర్వాత పూణేలో ప్రదర్శించిన ఒక నాటికలో సీతమ్మ చేత పొగ తాగించారు. ఎంఎఫ్ హుస్సేన్ చిత్రకారుడు తన కారు మీద సరస్వతి అమ్మవారి బొమ్మను నగ్నంగా చిత్రీకరించాడు. స్వామి ప్రసాద్ మౌర్య అనే ఉత్తరప్రదేశ్ రాజకీయ నాయకుడు రామ్ చరిత్ మానస్ను దగ్ధం చేశాడు. అందులో వివక్షను ప్రేరేపించే అంశాలు ఉన్నాయని ఆ మూర్ఖుడి వాదన. ఇక భావ ప్రకటన స్వేచ్ఛ పేరుతో హిందూ దేవుళ్ల మీద, పండగల మీద, జీవన విధానం మీద ఎన్ని వేల కథలు, కార్టూన్లు, రచనలు, సినిమాలు వచ్చి ఉంటాయో చెప్పడం అతి కష్టం. కానీ వాస్తవంగా హిందువులు బాధితులుగా ఉన్న కాశ్మీర్ లోయ ఘోరాలు, కేరళ హిందూ యువతుల అపహరణలు, నిజాం రాజ్యంలో రజాకార్ అరాచకాలు ఇతివృత్తాలుగా, చలనచిత్రాలుగా వస్తే ఉదారవాదులు విపరీతంగా బురద జింపుతారు. అయోధ్యలో వివాదాస్పద కట్టడం కూలిన తర్వాత బంగ్లాదేశ్లో అనేక మంది హిందువులను ఊచకోత కోశారు. ఆ అంశాలే ఇతివృత్తంగా తస్లీమా నజ్రీన్ లజ్జా పేరుతో నవల రాశారు. దీనితో ఆమె భారతదేశానికి వచ్చి తలదాచుకోవాల్సిన పరిస్థితి ఏర్పడింది. తస్లీమాకు మద్దతుగా ఒక మహిళా సంఘం, హక్కుల సంఘం కూడా ప్రకటన చేయలేదు. వీటిని సాధారణ కమ్యూనిస్టులే దొంగ పేర్లతో నడుపుతూ ఉంటారు. కొందరు క్రైస్తవ మిషనరీలు, ముస్లిం మతోన్మాదులు కూడా ప్రత్యేక దేశం నినాదాలు చేస్తున్నారు. మరొక పాకిస్తాన్ కావాలని, వాళ్ళు పాకిస్తాన్ ఇచ్చినట్టే మాకు ఒక స్వతంత్ర రాజ్యం కావాలని వీళ్ళు నినాదాలు చేస్తూ ఉంటారు. సెక్యులరిజం భారతీయ మూలాలను హరిస్తూ వేరు పురుగులా ఉంది. ఇది భారతీయ సాంస్కృతిక వైవిధ్యాన్ని కాపాడుతుందన్న మాట పెద్ద భ్రమ. ఇక్కడ సెక్యులరిజం అంటే భారత వ్యతిరేకత. స్థూలంగా చెప్పాలంటే పచ్చి హిందూ ద్వేషానికి ఒక రాజకీయ ముసుగు. 1976లో రాజ్యాంగంలో చొరబడిన ఈ పదం 1947 నుంచే భారతీయ మూలాలను హరించడం మొదలుపెట్టింది. భారత్ సెక్యులర్ దేశం అంటే డేవిడ్ ఫ్రాలే, అమెరికాకు చెందిన సంస్కృత పండితుడు వాసుదేవ శాస్త్రి అని పేరు మార్చుకున్నారు, అంగీకరించారు. ఇది హిందూ వ్యతిరేక దేశమని ఆయన ఘంటాపదంగా అంటున్నారు. భారత్లో మెజారిటీ ప్రజలను దోపిడీ చేస్తున్న తీరులో ప్రపంచంలో మరెక్కడా మెజారిటీ ప్రజలు దోపిడీకి గురి కావడం లేదని కూడా ఆయన రాశారు. 80% పైగా హిందువులు ఈ దేశంలో ద్వితీయ శ్రేణి పౌరులుగానే చాలా మంది అనుభవిస్తూ జీవితాలను గడుపుతున్నారని చెప్పారు. హిందువులను కూడా హక్కులు ఉంటాయనే విషయాన్ని గుర్తించాలని చాలా మంది ఇవాళ కూడా చెబుతూ వస్తున్నారు. ఇక సెక్యులరిజం అంటే హిందువుల హక్కులను నిరోధించడమే, వారి పండుగలను అడ్డుకోవడమే, వారి ఆచార వ్యవహారాలను అపహాస్యం చేయడమే. భారత్లో హిందూ దేవాలయాల మీద ప్రభుత్వం ఆధిపత్యం ఉంటుంది, కానీ మసీదులకు కానీ చర్చిల వైపు చూసే దమ్ము ధైర్యం వాటికి ఉండదు. చాలా చర్చిలు, భూములు లీజులోనివి. ఆ లీజ్ పూర్తయి దశాబ్దాలు గడుస్తున్నాయి. స్వాధీనం చేసుకునే ప్రయత్నమూ లేదు. కానీ హిందూ దేవాలయాల మీద పన్నులు విధిస్తున్నారు. వాటి భూములు వేలం వేయాలని కమ్యూనిస్టులు గొంతు చించుకుంటున్నారు. దీపావళి జరుపుకుంటూనే ఇక్కడ వాయు కాలుష్యం, పర్యావరణ కాలుష్యం సంభవిస్తాయి. హోలీ రంగులు ప్రమాదకరం, కానీ ప్రతి జనవరి 1వ తేదీన ప్రపంచమంతా తగలబెట్టే బాణసంచా గురించి వీరెవ్వరూ నోరు మెదపరు. కొన్ని హిందూ ఆలయాల దగ్గర కనిపించే బలులు ఉదారవాదులకు అమానుషంగా కనిపిస్తాయి. ముస్లింల పండుగలలో తెగిపడే వేలాది జంతువుల తలలు వారికి కనిపించవు. కోర్టులు కూడా హిందువుల పండుగలంటే వెంటనే స్పందించి కట్టడికి ఆదేశాలు ఇస్తాయి. ఇక రాష్ట్ర ప్రభుత్వాల సంగతి ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం ఉండదు. హిందువుల పండుగ, మైనారిటీ పండుగ ఒకే సమయంలో వస్తే హిందువుల పండగల మీద నిషేధం విధించిన వాతావరణం ఇప్పుడు కూడా పశ్చిమ బెంగాల్లో ఉంది. కర్ణాటకలో దేవాలయాల పరిస్థితి ఘోరం. తమిళనాడులో హిందూ దేవాలయాల ముందే ఈవి రామస్వామి నాయకర్ విగ్రహాలు ఉంటాయి. వాటి కింద హిందుత్వాన్ని, ఆచారాలని కించపరిచే వ్యాఖ్యలు ఉంటాయి. దీన్ని ప్రశ్నిస్తే హిందువులలో అసహనం పెరిగిపోయిందనే ప్రచారం చేయడానికి ఒక వర్గం మీడియా సదా సిద్ధంగా ఉంటుంది. హిందూ అన్న పేరుతో ఉన్న పత్రికలు కూడా హేతుబద్ధం కాదని
విమర్శలు చేయడం రివాజ్గా మారింది. జాగృతి సౌజన్యంలో వచ్చిన ఒక ఆర్టికల్ నేపథ్యంలో ఇలాంటి వాస్తవాలను మీ కళ్ళ ముందుకు తీసుకురావాలి అనే ఉద్దేశంతో ఈ వీడియో చేయడం జరిగింది. ఈ వీడియోపై మీ అభిప్రాయం ఏంటి అనేది కామెంట్ సెక్షన్లో చేయండి. మోర్ వీడియోస్ కోసం మన ఛానల్ వెంటనే సబ్స్క్రైబ్ చేయండి. ఈ వీడియో నచ్చిందా లైక్ చేయండి, షేర్ చేయండి.